నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. అయితే లాస్ట్ టైం మనకు తెలిసిందే ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారో లావణ్యకు సంబంధించి. మరి ఈ రోజు అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు వచ్చారనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. అసలు లావణ్య పర్సనల్ విషయాన్ని మీడియాలో మాట్లాడే రైట్, ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది కేవలం మేము అడుగుతుంది మాత్రమే కాదు, లావణ్యనే అడిగిన ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? సార్, మీ ఇంట్లో మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ బెడ్రూమ్లో దూరి నేనేం మాట్లాడలేదు. మీరు పబ్లిక్ ఫారంలోకి వచ్చి ఇంతమంది మీడియా టైము, ఇంతమంది కోర్టు టైము, ఇంత పోలీస్ టైము ఇంత తీసుకొని చేస్తున్నప్పుడు మీడియాలో నేను అడిగే హక్కు ఉంటుంది. మీరు సమాధానాలు చెప్పాలి. నాకు తప్పు తేడాగా అనిపిస్తుంది. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. మీకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, ఒక ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మీ వల్ల ఎంతమంది ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది? మీరు ఎవరో నిజంగా ఎవరికి తెలియదు. ఎంతమంది ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు? ఎవరికి అన్యాయం? అదే అంటున్నా. అసలు మీరెవరో నన్ను అడిగిన మీరెవరు? లావణ్య గారు మీరెవరు? అసలు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. నేనైనా కొంతమందికి తెలుసు, మీరెవరో ఎవరికి తెలియదు. రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం కాకపోతే ఈ రోజు మీడియా ఇంతమంది మీ దగ్గరికి వచ్చి మేకులు పెడతారా? అండ్ మీ వల్ల జరిగే అన్యాయాలు చెప్పనా నేను? హెబ్బా పటేల్ అంటారు, అవియానా అంటారు, మాల్వి మల్హోత్రా అంటారు, ఇంకా నోటుకు వచ్చిన పేర్లన్నీ చెప్తున్నారు. వాళ్ళ ఆడవాళ్ళు కదా, వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ మీరు చేయట్లేదా? మరి మీరు కూడా చేశారు కదా, అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడారు కదా. మస్తాన్ సాయితో రిలేషన్ లో ఉంది, ఆమె పెట్టిందని. మిమ్మల్ని మేము ప్రూఫ్స్ అడిగినప్పుడు కూడా మీరు ప్రూఫ్స్ లేవని చెప్పారు. అమ్మా, నేను రాజ్ తరుణ్ చెప్పాడు ఆ రోజు అని చెప్పి రాజ్ తరుణ్ కోట్ చేస్తూ చెప్పాను. రాజ్ తరుణ్ ఏం చెప్పాడు? మస్తాన్ సాయి మీద ఆ అమ్మాయి నన్ను ప్రేమించి మోసం చేశాడని చెప్పి కేసు పెట్టింది అని చెప్పి రాజ్ తరుణ్ కేసు పెట్టాడని చెప్పాడు. సో అప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఆ రోజు అదే నేను ప్రస్తావించాను. రైట్, నేను ఆ సాక్ష్యం లేకుండానే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసోసినేషన్ చేశానని చెప్పి అనుకుంటే నేను ఈరోజు మీకోసం సాక్ష్యం తీసుకొచ్చాను. ఈ వాటితో గేమ్ ఓవర్ అమ్మా, గేమ్ ఓవర్. అంటే మీ దగ్గర ఈ అన్ని ఆరోపణలకి, ఈ లావణ్య చేస్తున్న ఇన్ని ఆరోపణలకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులందరూ ఎవ్వరికి ఇప్పటిదాకా దొరకని ఈ ఎక్స్క్లూజివ్ ఎఫ్ఐఆర్ ఆ రాస్తాడు ఆ రోజు ఏదైతే మీకు చూపించాలా పక్క తీసేసాడో అది ఎవరు మీరు ఎందుకు ప్రస్తావించలేదు, ఎవరు ఎందుకు తేవడానికి ట్రై చేయలేదు. నేను నానా రకాలుగా ట్రై చేసి ఫైనల్ గా ఐ కుడ్ గెట్ దట్ ఎఫ్ఐఆర్. మీకు కావాలంటే ఆ కేస్ నంబర్ నేను చెప్తాను, మీకు తర్వాత ఇస్తాను, చూపించండి. ఇది ఏప్రిల్ 2, 2023 ఓకే, అంటే లాస్ట్ ఇయర్ పట్టాభిపురం గుంటూరులో మస్తాన్ సాయి అనుకుంటున్నారు, మస్తాన్ రావు ఆయన పేరు, ఆవిడ కంప్లైంట్ లో పెట్టిన పేరు. ఆయన మీద ఈవిడ పెట్టిన సెక్షన్స్ 376, 307, 323, 506, 509 అటెంప్ట్ మర్డర్, రేపు, అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్. లాయర్ గారిని కూడా పక్కన కూర్చోబెడితే ఇంకా గట్టిగా మనం కరెక్ట్గా చెప్పచ్చు. అయితే ఈవిడ ఏమి కంప్లైంట్ రాసి ఇచ్చిందయ్యా అంటే, నా పేరు మన్నేపల్లి లావణ్య, సో మన్నేపల్లి లావణ్య చౌదరి కాదు, రీసెంట్ గానే చౌదరి అయ్యారు ఆవిడ. ఓకే, మన్నేపల్లి లావణ్య 31 years, మరి ఇది అది నేను అడ్రస్ అది ఇది అని రాశారు. తర్వాత నేను పలానా అడ్రస్ లో ఉంటానని రాసింది. ఓకే, అంటే అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఇచ్చింది? హైదరాబాద్ అడ్రస్ ఇచ్చింది. అయితే అడ్రస్, షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావ్ త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి. ఓకే, ఉన్నిత్ రెడ్డి అనే ఆయన ఎవరు అంటే ఈ డ్రగ్స్ కేసులో A1 ముద్దాయి. సో డ్రగ్స్ ఆయన తెచ్చి ఇద్దరికి ఇస్తాడు. అందులో వీళ్ళిద్దరు, ఒకళ్ళు ఈమె, ఇంకొకళ్ళు ఉన్నిత్ రెడ్డి. కాదు, ఉన్నిత్ రెడ్డి తీసుకొచ్చి డ్రగ్స్ ఇస్తాడు. 1500కి గోవాలోను బెంగళూరులోను డ్రగ్స్ కొని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే, ఇక్కడ ఈమె లోకల్ గా 6000కి అమ్ముతుంది. అండ్ ఈవిడతో పాటు ఇందిరా అని ఇంకో అమ్మాయి. ఓకే, ఈ ఉన్నిత్ రెడ్డి, ఈవిడ, ఇందిరా ఒక గ్యాంగ్ ఫ్రెండ్స్. ఎలా? ఒకప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఏంటా సినిమా, దేవదాస్కి పెళ్ళయింది అనేదో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. అలా నాకు ఉన్నిత్ రెడ్డి పరిచయం. ఆ తర్వాత ఉన్నిత్ రెడ్డి ద్వారా అలా డ్రగ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ అది వేరే ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ కి నేను మళ్ళీ వస్తాను. ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్నిత్ రెడ్డి ద్వారా నాకు ఈ అబ్బాయి పరిచయం, మస్తాన్ రావ్ అనే అబ్బాయి. మస్తాన్ రావ్ త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి పరిచయం చేశాడు. ద సెడ్ మస్తాన్ రావ్ ఫాలోడ్ హర్ బై సేయింగ్ హీ వాజ్ లవింగ్ హర్. నేను లవ్ చేస్తున్నానని అంబడపడ్డాడు. ఓకే, ఆయన లవ్ చేస్తున్నాడు కదా,
ఈవిడ అలౌ చేయట్లేదు కదా, ఈవిడ తప్పలేదు కదా అని మీరు అడగచ్చు క్వశ్చన్. కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లవింగ్ హర్ ఆఫ్టర్ ఎ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్. ఏంటి? షీ యాక్సెప్టెడ్, ACCEPTED, యాక్సెప్టెడ్ హిమ్. అందరూ చెవులు గట్టిగా తెరుచుకొని వినండి. ఎప్పుడు ఇది? ఏప్రిల్ 2023. ఓకే, కరెక్ట్ గా సంవత్సరం క్రితం. ఓకే, ఏప్రిల్ 2023కి ఆవిడ మస్తాన్ సాయినాథ్తో లవ్ అఫైర్ లో ఉన్నాడు. ఆయన ప్రపోజ్ చేశాడు ఫస్ట్, తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. షీ యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ఫ్రమ్ మస్తాన్ రావ్, ఫ్రమ్ దెన్ దే బోత్ మెట్ ఇన్ హర్ హోమ్. ఇద్దరు కలుస్తుండే వాళ్ళు తరచు. వెన్ షీ గాట్ టు హైదరాబాద్ టు హిస్ ఫ్లాట్ ఇన్ మంత్రి యూఫోరియాసమ్ అపార్ట్మెంట్, అడ్రస్ నేను చెప్పడం కానీ, లేటర్ షీ గాట్ టు నో దట్ హీ హ్యాడ్ అఫైర్స్ విత్ అదర్ గర్ల్స్. నాతోనే కాదు, వీడికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయనే విషయం, అంటే రాజ్ తరుణ్కి ఎలాగైతే అఫైర్స్ ఉన్నాయని ఇప్పుడు ఆరోపిస్తుందో అలాగే ఆయన మీద కూడా సేమ్ ఆరోపణ. ఓకే, ఉన్నాయని ఆవిడకి తెలిసిపోయింది ఆయన కలిసిన తర్వాత. అంతేకాదు, హీ రికార్డ్స్ దేర్ వీడియోస్, అటువంటి వీడియోస్ రికార్డ్ చేసి ఓకే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. లేటర్ షీ గాట్ టు నో హీ వాజ్ మ్యారీడ్ ఆల్సో. ఆయనకి పెళ్లి కూడా అయిపోయిందని తెలిసిందట. ఓకే, అయ్యో ఇప్పుడు నేను మోసపోయానే, పెళ్ళైన వాడిని ప్రేమించానా అని చెప్పి అనుకుందట. మరి ఈవిడ నాకు రాజ్ తరుణ్కి పెళ్ళైంది అని చెప్తూనే ఉంది కదా మనకి. ఆప్ కరేతో చమత్కార్, ఏ కరేతో బలాత్కార్. మీకు పెళ్ళయింది, పెళ్ళయి ఉన్నిత్ రెడ్డి అనే ఆయనతో మీరు రిలేషన్లోకి వెళ్ళి వాడికి పెళ్ళయింది, వాడు నన్ను మోసం చేశాడు. ఏంటండి ఇది? అంటే మీరు పెళ్లి చేసుకొని మోసం చేయొచ్చు, ఆయన పెళ్లి అంటే దొంగ ఇంకొక దొంగని దొంగ అన్నట్టుంది. సరే వినండి. హీఈస్ మ్యారీడ్ యాజ్ వెల్. వెన్ షీ క్వశ్చన్ హిమ్ హీ యాక్సెప్టెడ్. అవును నాకు పెళ్ళయింది అని ఒప్పుకున్నాడు, లేకపోతే పెళ్లి చేసుకోమంటుందేమో అని. అండ్ అపాలజైజ్డ్ టు హర్, సారీ కూడా చెప్పాడు. తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నారు. హీ ఇన్వైటెడ్ హర్ టు హిస్ సిస్టర్స్ మ్యారేజ్ అండ్ సో అండ్ వెంట్ టు సో. ఇలా ఏదో అయింది. తర్వాత ఒక రోజున గొడవ, ఈ ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో అనుకున్న హోటల్లో, ఇంత తెలిసినా కూడా ఒక హోటల్ రూమ్లో ఉన్నారు. పోయి ఆ హోటల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చారు, 222 రాయల్ అన్నపూర్ణ హోటల్, 28/3/2023 డేట్ కూడా ఉంది. హైదరాబాద్, గుంటూరు. ఓకే, పట్టాభిపురం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అక్కడ వాళ్ళిద్దరు రూమ్లో ఎందుకున్నారు? ఒక రూమ్లో ఇప్పుడు రాజ్ తరుణ్ ఆవిడ మాల్వి మల్హోత్రా ఎక్కడో మండీలోనో చండీగఢ్లోనో ఎక్కడో రూమ్లో ఉన్నారండి, హోటల్ రూమ్లో ఉన్నారు. ఎంత దారుణమైన బాధ కలుగుతుంది నాకు, ఇదండి కదా. మరి ఇదేంటి? ఏమిటిది? ఇది నువ్వు ఆరోపిస్తున్నావు, కానీ ఇది నీ స్వహస్తాలతో నువ్వు రాసిచ్చినది. దీన్ని ఎవరు మార్చలేరు. రాజ్ తరుణ్ తీసుకురావక్కర్లా, మస్తాన్ వలీనో మస్తాన్ రావు నీ కూర్చోబెట్టి డిబేట్లు పెట్టక్కర్లా, లై డిటెక్టర్లు పెట్టక్కర్లా. నీ స్వహస్తాలతో నువ్వు రాసిచ్చిన కంప్లైంట్. ఐ రిక్వెస్ట్ నార్సింగి పోలీస్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఎఫ్ఐఆర్. మీకు కాకపోతే నేను ఇప్పుడే పంపిస్తాను ఈ ఎఫ్ఐఆర్ కాపీ. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటారు ఈపాటికే. సో ఈ అమ్మాయి అంతా ఫేక్, అబద్ధాలు చెప్తోంది. ఆ అమ్మాయి కనుక నిజంగానే రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉంటే ఈ అబ్బాయితో లవ్లో ఉన్నానని ఎలా చెప్తుంది? ఒకవేళ ఆవిడ పెళ్ళి అయిన మాట నిజమే అయితే ఇంకో అబ్బాయితో ఉండడం తప్పు కాదా? మోసం కాదా? చీటింగ్ రాజ్ తరుణ్ కాదా? ఆ విషయం అయితే ఆయన వదిలేస్తే తప్పేంటి? చెప్పండి. నేను అసాసినేట్ చేస్తున్నాను క్యారెక్టర్, ఆవిడే అసాసినేట్ చేసుకుంది. అంటే ఫైనలీ అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అక్కడతో రాలా, ఇంకా కొట్టాడట బ్రూటల్లీ, స్కోల్డింగ్ హర్ ఇన్ ఫిల్తీ లాంగ్వేజ్. ఫిల్తీ లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసా? బూతులు. ఏది రాజ్ తరుణ్ ఆవిడ తిట్టిందే అలాంటి బూతులు అనమాట. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టాట. ఎవరు? మస్తాన్ రావు. ఓకే, కొట్టాడు, తిట్టాడు, చంపేశాడు, ఫోర్స్ఫుల్లీ రేప్ కూడా చేశారట. అంటే అదేంటో లవ్ చేసుకున్నారు కొన్నాళ్ళు. అంటే ఇప్పుడు కేసు పెట్టాలంటే ఒక మనిషి మీద ఆడవాళ్ళకున్న ఆప్షన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం గమనించాల్సింది సొసైటీలో. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కేసు పెట్టాలనుకుంటే నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను రేప్ చేశాడు, ఇవన్నీ పెట్టిందా? పోలీసులు వెర్రి పుష్పాల్లా కనబడుతున్నారు ఆవిడకి. ఆవిడ పెట్టిన అన్ని కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేసి కేసు దర్యాప్తు చేస్తుంటే ఇవాళ అంత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంత వాల్యుబుల్ టైం అండి పోలీసులది. ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు అందరూ నాకు రేప్ జరిగిపోయిందంటే ఎంతమంది వస్తారు? ఇంతమంది వచ్చిన తర్వాత నువ్వు ఇవాళ
ఆర్టీవీ డిబేట్లో ఆవిడ కూర్చొని మస్తాన్ సాయికి ఫోన్ చేసింది. ఏంటి సాయి నీకు నాకు అలాంటి సంబంధం అని అంటే, అయ్యో చిచి అలాంటి సంబంధం ఏం లేదండి అంటే వినేవాడు వేరే పుష్పాలండి. ఈ రోజు దాకా ఇది దొరకలేదు కాబట్టి గేమ్ ఓవర్ నేను చెప్తున్నాను కదా, ఈ ఎఫ్ఐఆర్ తో ద గేమ్ ఈజ్ ఓవర్. పెట్టుకొని మాట్లాడతారు. ఇన్నాళ్ళు కూడా లేదు కాబట్టి నేను మాట్లాడలా. చూచాయి గారు మాట్లాడే ఇప్పుడు డైరెక్ట్ గా నేను అసాసినేట్ చేయడం కాదండి, నిజం చెప్తున్నాను కదా. అసలు ఆడపిల్ల అనే ఒక కార్డు వాడి ఆవిడ ఎన్ని కేసులు పెడుతుంది. ఇది ఒక కేసే 4 కేసులు పెట్టిందిట. ఇంకా ఇప్పుడేంటి మేము కాంప్రమైజ్. ఎందుకు కాంప్రమైజ్ కూడా చెప్తా. ఎందుకంటే రాజ్ తరుణ్ మీద ఇప్పుడు కేసు పెట్టింది కాబట్టి మస్తాన్ సాయి అనేవాడు ఇప్పుడు గనక నాకు నిజంగానే ఇది జరిగింది ఇంత కోపం ఉంటుంది కదా. ఇంత కేసులు పెట్టిన తర్వాత వాడు కోపం ఉంటుంది. వాడు ఎందుకు చెప్తాడు? ఏం చెప్తుంది మస్తాన్ సాయికి? ఇదిగో నీ మీదకి పెట్టిన కేసులన్నీ నేను మాఫీ చేస్తాను, నువ్వు ఏం చేస్తావు అంటే ఇలా చెప్పి సెటిల్మెంట్. ఏంటంటే ఈవిడికి ఫుట్బాల్ లాగా చట్టాన్ని వాడుకుంటోంది. పోలీసులు ఈ విషయాన్ని గమనించాలి. అక్కడ ఒక ఎఫ్ఐఆర్, ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్, ఎవరికి మీద కోపం వస్తే వాడి మీద 376లు 493లు ఇష్టం వచ్చిన సెక్షన్లు పెడుతుంటే మీరు ఇంతమంది మీడియా ఇంతమంది వెళ్ళి అక్కడ పొలవున చెప్పండి ఆవిడ కన్నీళ్ళు గార్చేసింది అది చేసింది. సార్ ఒక విషయం నేను అడుగుతున్నాను. ఇప్పుడు నిజమే అసలు కేసు నడుస్తుంది ఎవరి మీద? లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మీద. అంటే వీళ్ళ ముగ్గురు మధ్యన కేసు నడుస్తుంటే, వీళ్ళ ముగ్గురు మధ్యన ఇష్యూస్ నడుస్తుంటే ఎందుకు మధ్యలోకి మస్తాన్ సాయిని తీసుకొస్తున్నారు? ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా అవునండి కేసు ఇప్పుడు నడుస్తున్న కేసు దీని మీద కదా, మస్తాన్ సాయి ఎందుకు మధ్యలోకి వస్తుంది? ఇది కూడా కేసే కదా, ఇది నడుస్తుంది కదా. ఇది హైదరాబాద్ లో నోట్ల ఆంధ్రాలో ఒకే కేసు, తెలంగాణలో ఒకే కేసు నడుస్తుంది. అందుకని తెలియకపోవడమే ఉంది. సార్ సిఐ గారు నార్సింగి పిఎస్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జస్ట్ గో త్రూ పట్టాభిపురం గుంటూరులో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ అమ్మాయి చెప్తున్న మాట వాస్తవం అయితే అతను నాకు ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను, అతను పెళ్లి ఉందని తెలిసి నేను బాధపడ్డాను అంటే అతను పెళ్లి చేసుకుందాం అనుకుంది కదా. పెళ్లి చేసుకుందాం ఎప్పుడు అనుకుంటావు? నీకు పెళ్లి కాకపోతేనే కదా. సార్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆ అమ్మాయి బాధితురాలు, ఇటు రాజ్ తరుణ్ మోసం చేశాడు, ఇటు చూస్తే మస్తాన్ సాయి ఆర్ మస్తాన్ రావు నాకు తెలియట్లేదు, ఇంకోటిసారి మస్తాన్ వలి అని కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేతుల్లో అమ్మాయి మోసపోయింది. ఇప్పుడు అంటే ఆ అమ్మాయికి న్యాయం కావాలని అడుగుతుంది కదా. న్యాయం అంటే ఏంటమ్మా? మీ న్యాయం మీకుంటుంది, అవతల వాళ్ళ న్యాయం. ఇప్పుడు నాకు వాడు నచ్చలేదు, మస్తాన్ సాయి నచ్చలేదు, వాడి మీద 4 కేసులు పెట్టా. ఇప్పుడు అయిపోయింది, రాజ్ తరుణ్ మీద కేసులు పెట్టా. అవి ఎక్కడ వస్తాయని చెప్పి లేదండి. ఇప్పుడు బయట ఎవరైనా అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? నేను అతను కాంప్రమైజ్ అయిపోయామండి. ఇప్పుడు ఆ కేసులు అంటే ఆ కేసులన్నీ కొట్టేస్తారండి పోలీసులు పిచ్చోళ్ళ. ఇప్పుడు దాకా నువ్వు పెట్టిన కేసులన్నీ పెట్టుకొని తిరగడానికి ఇవాళ అవి అబద్ధాలని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఈ నిజమన్నా ఎలా నమ్మాలి? ఈ నర్సింగ్ పోలీసులు ఎలా నమ్మాలి? అమ్మాయి వెళ్ళి కేసు పెట్టే తీసుకోవాలని ఏదో చట్టం ఉంది ప్రకారం వాళ్ళు మొత్తం తీసుకొని ఇది చేస్తుంటే అబ్బాయిల జీవితాలు సంఖ నాకిపోతున్నాయి. ఇక్కడ ఇష్టం వచ్చేది కేసు పెట్టుబడి చెప్తారా సార్? అంటే ఇంకొకటమ్మా, ఆయన మామూలు మనిషి కాదు, హీరో. అతని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సార్ నేనేమంటా అంటే 2 చేతులు కలిస్తేనే కదా సార్ చెప్పట్లేదు. ఎవరు 2 చేతులమ్మా? మస్తాన్ సాయి ఇప్పుడు రాజ్ తరుణ్ తప్పలేదు అనడానికి కూడా లేదు కదా. తప్పు లేదు. ఎక్కడ తప్పు చెప్పండి, ఎక్కడ తప్పు చెప్పండి, ఏది తప్పు చెప్పండి, ఒక్క తప్పు చూపించండి. రాజ్ తరుణ్ తప్పలేదు అంటే రిలేషన్ లో ఉన్నారు, వచ్చేసాడు రిలేషన్ లో ఉండడం తప్ప? రిలేషన్ లో ఉన్నారు, ఇప్పుడు అది కామన్. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు లేకపోతే పెళ్లి చేసుకున్నారని ఆవిడ చెప్తుంది కదా. ఆ రకంగా అది కూడా తప్పు కాదు కదా, ఆవిడ ప్రకారం తప్పు కాదు. ఓకే, తర్వాత రాజ్ తరుణ్ చేసిన తప్పేం చెప్పండి. చెప్పబట్టకుండా ఆమె దగ్గర నుండి బయటకు వచ్చేయడం. ఒక్క మాట ఇక్కడ, ఇది చూసిన తర్వాత ఏ మగాడైనా సరే ఒప్పుకుంటాడా? పెళ్ళని నాకే జరిగితే, మీరు లేడీస్ కదా, మీరు ఒక పక్కన మగాడు ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను అడుగుతున్నా. మీరు మగాళ్ళు అయితే చెప్పండి. ఇట్లా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు అంటే దానికి సాక్ష్యాలు లేవు, అదంతా అబద్ధం అని చెప్పి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి బొంకడం కాదు, లిటరల్లీ సాక్ష్యం ఉంది కదా. సార్ అంటే ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు వస్తుంటారు. అంటే ఆ అమ్మాయి 2 వ్యక్తుల చేతిలో మోసపోయింది. దీన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు మస్తాన్ సాయిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ తో చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయి ఇప్పుడు మాల్వి మల్హోత్రా వల్ల మేము ఇద్దరం విడిపోయామంటూ కూడా చెప్తుంది కదా అమ్మాయి. మాల్వి మల్హోత్రాకి నిజంగా ఏం అవసరం ఉంది ఈవిని చంపడమో లేకపోతే బెదిరించడమో, డబ్బులు ఇస్తానండి ఎందుకు? ఈవిడే సూసైడ్. ఈవిడ ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఈ కేసు చెల్లదు. అండ్ అలాగే మస్తాన్ సాయి, నీకు నేను ఇచ్చే సజెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మస్తాన్ సాయి నిజంగానే ఈజ్ నాట్ ఎ టామీ, హీజ్ టైగర్. అందుకే గొడవ జరిగింది. ఈ అమ్మాయి రాజ్ తరుణ్ని తిట్టి, బూతులు తిట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టింది. మన అది ఆడియో క్లిప్ నేను కోపంలో చేసేసాను, ఆవిడ చాలా సింపుల్ గా తప్పించుకోవచ్చు.
కానీ ఆవిడ కొట్టున్న సౌండ్ కూడా మీరు జాగ్రత్తగా వింటే దొరుకుతుంది. అండ్ రాజ్ తరుణ్ కొట్టకే అంటున్నది కూడా దొరుకుతుంది. రాజ్ తరుణ్ కాదు కొట్టింది, ఆవిడ కొట్టింది. అండ్ ఆవిడ నా నెత్తి పగిలింది అని చెప్పి ఎక్కడా కూడా దాంట్లో అనలేదు. అంతేకాకుండా ఆ నెత్తి పగిలిన ఫోటో ఇది, హీ బీట్ మీ బ్రూటల్లీ కనబడుతుంది ఈ ఎఫ్ఐఆర్ లో. హీ బీట్ మీ బ్రూటల్లీ అప్పుడు తీసుకున్న ఫోటోలు అవి రాజ్ తరుణ్ కూడా పంపించింది. ఇది జరిగింది అప్పుడు. ఆ ఫోటోలు రాజ్ తరుణ్ కూడా ఆ రోజు చూపించాడు. కానీ తెలివిగా ఈ ఫోటోలు అతనికి అగ్నెస్ట్ గానే వాడింది. సార్ తను క్లియర్ గా ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పింది, మేము రిలేషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కామన్. ఇంకొకటి ఏంటి అంటే గనక రాజ్ తరుణ్ కూడా తనపై ఈ విధంగా బిహేవ్ చేశారు అని చెప్పి. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే సార్ సరే ఇప్పుడు లావణ్య అన్న వాటికి మీరు ఇలా అంటున్నారు. మాల్వి మల్హోత్రా గురించి మాల్వి మల్హోత్రా ఏం చెప్తారు? మాల్వి మల్హోత్రా ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర ఈ ఎఫ్ఐఆర్ ముందే ఉంది. ఇప్పటిదాకా ఆయన అబ్స్కాండ్ లో అదే ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఎవరికి దొరకలేదు. నేను మొత్తానికి ఏదో కష్టపడి సంపాదించా ఈ ఎఫ్ఐఆర్. కానీ రాజ్ తరుణ్కి ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా ఈ అమ్మాయి ఊరికి ప్రూవ్ చేయొచ్చు ఈ అమ్మాయి చెప్పేదంతా ఫేక్, తప్పుడు అని చెప్పి. ఈ ఒక్క ఎఫ్ఐఆర్ సాక్ష్యం చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకు రావట్లేదు రాజ్ తరుణ్? వస్తాడు తిరగబడరా స్వామి చూపిస్తాడు సినిమా. సార్ అంటే ఇప్పుడు కంప్లీట్ చేయండి మా. ఇప్పుడు ఈవిడ ఆరోపిస్తున్నట్టు మాల్వి మల్హోత్రాకి ఏమి అవసరం? ఈవిడని ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరూ పట్టించుకోరు. వెంట్రుక కూడా పీకలేరు. నేను చెప్తున్నాను కదా, రాజ్ తరుణ్ వెంట్రుక కూడా పీకలేరు. నిజానికి చెప్పాలంటే రాజ్ తరుణ్ దయా దాక్షిణ్యాల వల్లే ఈవిడ 10 ఏళ్ళు జైలు శిక్ష నుంచి బయటపడవచ్చు ఇప్పుడు. ఇది తెలుసా మీకు? ఈవిడికి 10 ఏళ్ళు జైలు శిక్ష తెలుసా మీకు? రాజ్ తరుణ్కి అంత శిక్ష పడుతుందా ఇంత శిక్ష పడుతుందా అంటున్నారు కదా, పడేది రాజ్ తరుణ్ కాదు ఈవిడికి శిక్ష పడుతుందని మీకు తెలుసా? ఎవ్వరికి తెలియదు, ఎవరు చెప్పరు. మీడియాలో అంత ఆడకూతురు అన్యాయం అని చెప్పి మాట్లాడతారు తప్ప నిజాలు ఎందుకు చెప్పరంటే, ఒక డ్రగ్ అడిక్ట్ ని ఒక అక్రమ సంబంధాల్లో పెట్టుకుని అమ్మాయిని తీసుకొచ్చి అందలం ఎక్కించి ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారే, ఒక హీరోని పట్టుకుని అన్ని మాటలు అంటున్నారే, ఇవి చూడరా మీరు? ఫ్యాక్ట్స్ చెక్ చేయరా? ఆవిడ నేను అన్నాం కదండి, నేను క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఏంటండి? ఒక మాట మీకు చూపిస్తాను. నేను మగాళ్ళ జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి ఈ సెక్షన్లు పెట్టి. క్లియర్ కట్ గా తెలుస్తుంది మోసం 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 అని. ఎన్ని మోసాలు చేస్తారండి? నాకు నచ్చకపోతే కేసు పెడతా. మీకు తెలుసో లేదు నా మీద కేసు పెడతానంటే ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి అడగకూడదంటే నేను మీరే చెప్తున్నారు కదా. ఎవరైనా సరే నేను అంటే పడాలి, నేనంటే మూసుకొని ఉండాలి, తిరిగి అంటే కేసు పెడతా అంతే. అంటే కేసు అనే ఏమాడుతుంది అని మీరు అంటున్నారా? ఆవిడ యాటిట్యూడ్ ఫేక్. ఇంతకన్నా నేనేం ప్రూవ్ చేస్తాను? ఇంతకు మించిన ఆవిడ స్వహస్తాలతో. ఇప్పుడు మస్తాన్ సాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి 100 ప్రూఫ్లు అక్కర్లేదమ్మా, ఏమీ అక్కర్లేదు. నువ్వు రాసిచ్చావు, నువ్వు కేసు పెట్టావు, నీ స్వహస్తాలతో నువ్వు చెప్పిన తర్వాత తూచ్ ఇది కాదు అన్నావు అనుకో, అంటే నువ్వు పెట్టిన కేసులు అన్నీ అంతేనా? పోలీసుల జీవితాలతో ఆటలాడుకుంటావా? చట్టం అంటే నీకు గౌరవం లేదా? సార్ నేను అంటుంది ఇప్పుడు ఇదంతా నన్ను మీరు అన్నమాట క్యారెక్టర్ అసాసినేషన్ అన్నారు కాబట్టి నేను మీకు అది కూడా చూపించేస్తాను. నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేశానా లేకపోతే ఆవిడ ఏ ఛానల్ అయితే భుజాలు మోస్తుందో ఆర్టీవీ అని ఆర్టీవీ పెట్టిన వీడియోని మీకు చూపిస్తాను. ఆర్ ఇది డ్రగ్స్ కు బానిసగా మారి డ్రగ్స్ స్మగ్లర్ గా తెగించిన మగువ లావణ్య. డ్రగ్స్ బానిసగా మారి డ్రగ్స్ స్మగ్లర్ గా తెగించిన మగువ లావణ్య. టీవీ9. ఓకే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారండి. ఆవిడ గురించి కోర్టులో తీర్పు వచ్చిందా అండి? మీరు ఎలా చెప్తారండి అన్నారు కదా. మరి టీవీ9 ఎలా చెప్పింది, ఆర్టీవీ ఎలా చెప్పింది, టీవీ5 ఎలా చెప్పింది, సాక్షి ఎలా చెప్పింది? అందరు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారా? ఇవాళ పొద్దున రేట్ జరిగింది, వాడికి కోర్టులో వెళ్ళి అంతా అయ్యేదాకా వెయిట్ చేస్తారా? ఎఫ్ఐఆర్ అయిపోతే చెప్తారు న్యూస్. ఇలాగే ఉంటుంది మీడియా. కానీ నిజంగా అమ్మాయి డ్రగ్స్ తీసుకొని ఉంటుండే తను క్లియర్ గా చెప్తుంది, ఇప్పటికొచ్చి నాకు ఎలాంటి టెస్ట్లు నిర్వహించలేదు అని చెప్పి. బాగా అడిగారమ్మా, బాగా అడిగారు. నిర్వహించలేదు. ఇప్పుడు అలా సేఫ్ గా బయట ఉంది కదా. మీకు మైన్యూట్ డీటెయిల్ తో పాటు నేను చెప్తాను. లక్ష్మీనారాయణ గారు మన నార్సింగి ఏసీపీ గారు అప్పట్లో, మరి ఇప్పుడు ఉన్నారో తెలియదు, నేను చెక్ చేసుకోవాలి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, ఈవిడ డేట్ కూడా చెప్తాను మీకు. ఎప్పుడు మా ఇది 29 జనవరి 2024. ఓకే, ఈ ఇయర్ ఎగ్జాక్ట్ 6 months బ్యాక్. జనవరి ఆల్మోస్ట్ అంటే ఫిబ్రవరి వేసుకోండి, కరెక్ట్ ఫస్ట్ మంత్ ఎండింగ్ లో. ఓకే, ఈవిడ్ని ఒక పర్టికులర్ అపార్ట్మెంట్ దగ్గర సిబిఐటి దగ్గర అక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ ఎవరో డ్రగ్స్ చేస్తున్నారు అపార్ట్మెంట్ దగ్గర, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చూసారో లేకపోతే మొత్తానికి ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ దొరికింది పోలీసుకి. ఆ ఎస్ఐ గారు 2 విట్నెస్లను కూడా తీసుకుని, ఎందుకంటే పోలీసులు అన్యాయం చేశారు, పోలీసులు రాజ్ తరుణ్ పోలీసులతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు, లేకపోతే మాల్వి మల్హోత్రా ఇన్ఫ్లుయెన్స్ చేయించి నా మీద దొంగ కేసులు పెట్టించారంటారు కదా. ఇక్కడ ఆ మాట అన్నప్పుడు ఇంకొక మాట కూడా అడగాలి మన ప్రతి మీడియా. అంటే పోలీసులు లంచాలు తీసుకున్నారా?
రాజ్ తరుణ్ దగ్గర పోలీసులు లంచాలు తీసుకున్నారా? మాల్గున్ మల్హోత్రా దగ్గర పోలీసులు లంచాలు తీసుకున్నారా? లేకపోతే పైన ఇంకెవరైనా రికమెండ్ చేశారా? రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఉక్కు పాదంతో దీన్ని తొక్కాలని చెప్పి పోరాడారమ్మా. ఇవాళ ఆయన వచ్చిన తర్వాత డ్రగ్స్ ని పట్టుకుంటున్నారు గట్టిగా. ఇలా పట్టుకున్న డ్రగ్ పెడ్లర్స్ ని 45 రోజులు ఉంచుకొని వదిలేస్తే వాళ్ళు సమాజంలో సృష్టిస్తున్న అన్రెస్ట్ ఏంటిది? ఎంత అసహ్యంగా మీడియాని, పోలీసుల్ని, కోర్టుని ఎంత ముద్దుగా వాడుకుంటారమ్మా. ఆవిడ తప్పించుకోవడానికి ఈ డ్రామా అంతా తెర మీద తీసుకొచ్చింది. ఎలా? ఇప్పుడు నువ్వు ఆవిడ మీద పెట్టిన సెక్షన్ ఏంటంటే 22B రెడ్ విత్ 8C అంటే 1 గ్రామ్ కన్నా తక్కువ ఈ మాదక ద్రవ్యాలు ఎవరైతే భయంకరమైన ఉంటాయి, మెత్, మీరు సినిమాలో చూస్తుంటారు, మెత్ గనక ఆ క్వాంటిటీ 1 గ్రామ్ కన్నా దాటితే మీకు 10 ఏళ్ల జైలు శిక్ష. ఈవిడ దగ్గర 5 గ్రాములు దొరికినాయి. 5 గ్రాములు ఉంటే అందులో 1 గ్రాము కన్జ్యూమ్ చేశారు. ఎవరు? ఇందిర, ఈ మా ఫ్రెండ్. ఆ ఉన్నిత్ రెడ్డి జంపు, ఇందిర కూడా జంపు. అయితే 5 గ్రాములు ఉన్నాయి, నేను 5 గ్రాములు తీసుకున్నాను. 5 గ్రాముల్లో 4 గ్రాములు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఫైనల్గా 4 గ్రాములు సీజ్ చేశారు పోలీసులు ఈవిడ దగ్గర నుంచి. సీజ్ చేసినప్పుడు ఆవిడంతటికి ఆవిడిగా ఇప్పుడు మళ్ళీ పోలీసులు కాదు, ఆ సాక్షులు కూడా ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు అంటారు, పంచాస్ అంటారు వాళ్ళని, వాళ్ళ సమక్షంలో పంచనామా చేస్తారు. ఆవిడంతటికి ఆవిడే ఒప్పుకుంది. ఏమని? నేను ఇట్లా హైదరాబాద్ ఈ పని మీద వచ్చాను, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, మ్యూజిక్ నేర్చుకుంటూ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, ఇన్కమ్ సరిపోకపోవడంతో నేను ఆ ఉన్నిత్ రెడ్డి నాకు ఇలా తెచ్చిచ్చినప్పుడు నేను అక్కడ 1500 తీసుకొని ఇక్కడ 6000 అమ్ముకుంటాను, ఇది నా దందా అని ఆవిడే ఒప్పుకున్న వాంగ్మూలం. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉంది మనకి. మీకు క్లియర్గా ఇది కూడా చదివి వినిపించమంటే సాక్షుల పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర, మల్లయ్య, యాదయ్య. సో నేను అనేది ఏంటంటే, ఇలా డ్రగ్ కేసులో పట్టుబడిన వాళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని తెలిసి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వీడికి ఇప్పించాలి. ఎలా ఇప్పిస్తాం? వీడికి ఇదే కదా ఫస్ట్ నుంచి ఆట. ఎవడైతే నా మాట వినడో వాడి మీద కేసు పెడతా, మస్తాన్ సాయి వినకపోతే మస్తాన్ సాయి మీద కేసు పెడతా, నాకు ఎగనెస్ట్గా ఎవడు మాట్లాడినా, ఎవడు గొడవ చేసినా, ఈవిడ బూతులు మాట్లాడడం, ఏదో రెచ్చగొడితే మాట్లాడడం అనుకుంటున్నారేమో మీరు. ఈవిడికి ఇది ఫస్ట్ టైం కాదు. 4 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్, అంతకన్నా ముందు మీకు విషయం చెప్పాలి, సారీ. నిన్న ఒక ఇంటర్వ్యూలో దిలీప్ శంకర్ గారు, లాయర్ గారు, ఈవిడ పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అందులో దిలీప్ శంకర్ గారు అంటారు, ఈ మహాతల్లి నిన్ను ఎన్నిసార్లు కాపాడింది, నువ్వు ఒకసారి రోడ్ యాక్సిడెంట్ చేసి పారిపోతే నీ ప్లేస్లో నేనే ఉన్నానని చెప్పి ఈవిడ నేరం నెత్తినేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? ఎన్నిసార్లు నిన్ను కాపాడలేదా ఈ మహాతల్లి? ఇలాంటి ఇంత కాపాడిన ఈవిడికి ఇదేనా ఇచ్చే ఇది అని చెప్పన్నారు. ఇక్కడ యాంకర్, అయ్యో అవునా, ఏమా చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదా మీకు? పోలీసుల వ్యవస్థని ఇంత దారుణంగా వాడుకుంటారు. ఇట్స్ ఎ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్. తప్పు కదా. ఇప్పుడు అతను తప్పు చేసినప్పుడు అది అతను చేయలేదు అని చెప్పి నువ్వు చేశానని చెప్పడం అనేది పెద్ద నేరం సార్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని పోలీసులు సుమోటోగా తీసుకొని ఈవిడి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఆడపిల్ల కదా అని, అంతేనా? అక్కడితో ఆగల. ఓకే, నేను ఒప్పుకుంటా, నిజంగా అది జరిగిందా లేదా తెలియదు. ఆయన చూపించిన ఒక ఫోటో ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక అద్దం పగిలిపోయిన ఫోటో చూపించాడు ఆయన. సార్ నేను మరొక ప్రశ్న అడుగుతాను. ఇంతకు ముందు మీరు అన్నారు రాజ్ తరుణే లావణ్యకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడకుండా కాపాడాల్సింది కూడా ఆయనే, ఏదైనా ఎక్కువైతే అనేసి అంటున్నారు. కానీ లావణ్య తల్లిదండ్రులే ప్రెస్ మీట్ లో చెప్పారు, కనీసం తినడానికి కూడా వీళ్ళిద్దరి దగ్గర లేకపోతే అడిగిన ప్రతిసారి మేమే డబ్బులు పంపించేటోళ్ళం, మేమే బియ్యం, ఉప్పు అన్ని ఇస్తే వీళ్ళిద్దరు కూడా తిని ఉన్నారు. ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ కూడా అదుగో ఇదుగో అన్నారే కానీ ముందుకు రాలేదు అని చెప్పేసి లావణ్య తల్లిదండ్రులే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాజ్ తరుణ్ దగ్గర ఏమీ లేని సమయంలో లావణ్యనేగా చూసుకుంది. మంచిది, అందుకని అక్రమ సంబంధం పెట్టుకున్న క్షమించి ఉండాలంటారా? ఇక్కడ మనం ఎలా ఎందుకు అనుకోకూడదు? తను చేసిన తప్పు తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు తిరిగి వచ్చాను నా అమ్మ ఏ ఇంటర్వ్యూలో చెప్పిందా? అవతల నేను 5 కోట్లు ఇస్తాను, నేను నీకు ఒక విళ్ళ ఇస్తాను వదిలేసి అన్నప్పుడు మరి ఆమె ఎవడో అనామకుడు పెట్టిన మెసేజ్ ని పట్టుకొని 5 కోట్లు ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తుంటే ఎంత దారుణం అమ్మది. ఎవడో అనామకుడు పెట్టిన మెసేజ్ రాజ్ తరుణ్ లాయర్ పెట్టాడని చెప్పి సరే వదిలే, నిజంగానే రాజ్ తరుణ్ వాళ్ళ నుంచే ఆ మెసేజ్ వచ్చింది అనుకుందాం. ఇందు మూలంగా నేను రాజ్ తరుణ్కి ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 5 కోట్లు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వద్దు. ఎందుకు అంటే
1500కి తీసుకొచ్చిన డ్రగ్స్ 6000కి అమ్ముతోంది అనే నింద ఉంది. అది ఇంకా అక్కడే ఉంది. ఆవిడే ఒప్పుకొని రాసిచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఇది. నేనేమి తప్పు చెప్పట్లా. ఆవిడ ఒప్పుకొని రాసిచ్చింది 1500కి తీసుకుంటాను, ఉన్నత రేటు దగ్గర 6000కి అమ్ముతాను నేను ఇక్కడ. ఇప్పుడు మీరు 5 కోట్లు ఇస్తే హైదరాబాద్ లో ఎన్ని వేల డ్రగ్స్ వస్తాయి, ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి ఆలోచించారా సార్? నేను ఇదే అంటున్నాను, అమ్మాయి కాదు ఫస్ట్ మన సమాజాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ కేసులో ఎవరినైనా సరే ఉక్కు పాదంతో తొక్కేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఇలా అమ్మాయినో లేకపోతే ఇంకోటో సాఫ్ట్ కార్నో చెప్పి వదిలేస్తే వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంకో రాజ్ నన్ను ఇరికిచ్చాడు, మాల్వి మల్హోత్రా నన్ను ఇరికిచ్చింది అంటే ఏంటండి? దాని అర్థం రాజ్ తరుణ్ దగ్గర లంచాలు బొక్కారు వీళ్ళంతా, మాల్వి మల్హోత్రా దగ్గర లంచాలు బొక్కారా పోలీసులు? అంత చులకనగా ఉన్నారు పోలీసులు. అండ్ ఇంకొకటి 45 రోజుల పాటు ఒక అమ్మాయిని జైల్లో పెట్టి ఇవాళ అమ్మాయి నిర్దోషి అని నేను వదిలేశానంటే ఊరుకుంటారు అనుకున్నారు జనాలు? వచ్చి కొట్రా ఒక అమాయకపు అమ్మాయిని నిర్దోషాన్ని వదిలేసావంట, ఇప్పుడు ఏం దొరకలేదని చెప్పి 45 రోజులు అమ్మాయికి పెట్టి అమ్మాయి మొగుడు వదిలేసాడయ్యా ఇవాళ నువ్వు డ్రగ్స్ కేసు అని చెప్పి. సార్ నేను ఒక్కటే అంటున్నాను, లావణ్యని మీరు క్యారెక్టర్ విషయంలో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేదమ్మా, ఒక్క మాట కూడా నాది కాదు. ఒకటి మీడియానే కోట్ చేస్తుంది, TV9 ఇది చెప్పింది, ఆ అమ్మాయి FIR ఇది చెప్తోంది. నేను ఒక్క మాట మాట్లాడలా, అన్ని ఆవిడకి అగెనెస్ట్ గా ఆవిడే మాట్లాడుకుంది. మీరే అంటున్నారు లావణ్య వేరే యాక్టర్స్ ని కూడా పేర్లు బయట తీసుకొచ్చి వారి క్యారెక్టర్ కి సంబంధించి మాట్లాడింది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఈ రోజు మాల్వి మల్హోత్రా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నన్ను నా తమ్ముడిని చంపేస్తానంటూ ఆ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు తెగిన మెసేజ్లు పెడుతుంది అని చెప్పేసి మాల్వి మల్హోత్రా కూడా ఆరోపిస్తుంది. అంటే మాల్వి మల్హోత్రా కూడా ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నట్టే కదా. అమ్మా ఇది ఈవిడ ఇలా చేస్తుంది, ఇలా బెదిరిస్తుంది అనే ఒక సాక్షి ఉన్నాడు. ఈవిడ ఇలా బెదిరిస్తుంది అనే సాక్షి ఒక ఆయన. అంతకన్నా ముందు నేను ఇది కంప్లీట్ చేసేస్తాను మీకు. ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకున్నాను. నాకు పెళ్లి ఏ ఆడపిల్లగానే పెళ్లి అన్నది కల గుద్దుకోవడం కార్లు, ఈ పిల్లలు డ్రైవింగ్ సీట్లు ఉందని చెప్పి పోలీసుల దగ్గర కనబడమని చెప్పడం. ఎన్ని చరిత్రలు ఉన్నాయి, ఎన్ని భోగత్తులు ఉన్నాయి, ఎన్నిట్లో కాపాడింది మా తల్లి నిన్ను? ఎందుకు వచ్చిన చేష్టలో ఇదేనమ్మా? అంటే ఇదేనా అంటే దొంగ కేసులు పెట్టడం, నిజమైన ముద్దాయిల్ని తప్పించి నేను వెళ్ళడం అంటే అమ్మాయి కదా ఫస్ట్ పాయింట్. రాజ్ తరుణ్ అయ్యారు అనుకోండి, హైప్ ఎక్కువగా ఉంటుంది, రేపు ఆయన మీకు చెడ్డ పేరు రావచ్చు. వాట్ ఎవర్ నువ్వు ఆయనతో ప్రేమ కోసం చేసావా, ఇంకో కోసం చేసావా కాదు, తప్పు చేసావా లేదా? పోలీసులు ఈ స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకొని ఆ అమ్మాయి మీద ఎందుకు కేసు పెట్టకూడదు, ఆ కేసు ఏంటి కనుక్కోండి, ఆ యాక్సిడెంట్ ఏంటి కనుక్కోండి, ఎందుకు ఫ్యాబ్రికేట్ చేసావు, తప్పుడు కేసు అదేదో సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ కింద పెట్టాలి. ఇంకొకటి మొన్న కూడా మాల్వి గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా ముందుకు అసలు వచ్చేసాడు ట్రక్కున. ఎప్పుడు మామూలుగా అయితే మరి నా డ్రగ్ కేసు అయినప్పుడైనా రావాలి కదా, మేము ఆ రోజు మాట్లాడాలి కదా అప్పుడు వచ్చి. సో ఈ అక్కస్ అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది మీరు గమనించారా? నా డ్రగ్స్ కేసు అయినప్పుడు రాలేదు, మాల్వి గురించి అన్నప్పుడు వచ్చాడు అంటే ఆవిడ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు నన్ను రక్షించలేదు ఈయన అని ఉడికిపోతుంది. ఆవిడకి డ్రగ్స్ కేసులో రేపు 10 ఏళ్ళు పడచ్చు. 22B రెడ్ విత్ 8C ఇది సెక్షన్ ఆవిడ మీద ఉన్నది. ఈవిడికి సరే టెస్ట్ చేశారో లేదో, టెస్ట్ చేయకపోతే పెడలర్ మీన్ లోపల లేకపోతే పెడ్లర్, ఏదో విక్టిమా పెడ్లర్. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో విక్టిమ్ నేను అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. నేను ఏది నా సొంతంగా ఒక్క మాట చెప్పట్లేదమ్మా, కేవలం ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ లాయర్ మాట్లాడిన మాటలు, ఆవిడ రాతపూర్వకంగా పోలీసులకు రాసిచ్చిన కంప్లైంట్లు, ఆవిడ సొంతంగా. మీరు అడగాల్సింది కూడా అదే, ఏమన్నా మిమ్మల్ని కొట్టి రాయిపించారా, గన్ను పెట్టి రాయిపించారని. సార్ నేను ఇక్కడ ఒక ప్రశ్న అంటాను, అంటే ప్రశ్నని అనుకోవద్దు, నేను చెప్తుంది ఏంటంటే చట్టరీత్యా అమ్మాయి యాక్సిడెంట్ విషయంలో తీసుకున్న స్టెప్ తప్పై ఉండొచ్చు, చట్టాన్ని తప్పుదోవ పట్టించడంలో ఇది భాగం, ఇది చట్టరీత్యా నేరం. కానీ ఒక విధంగా చూసుకుంటే ప్రేమతో రాజ్ తరుణ్ మీద ఉన్న ప్రేమతో ఇది చేసింది, తన కెరియర్ పోకూడదు. ప్రేమతో చేసింది అనే విషయం మీరు జడ్జ్ అనుకోండి, ప్రేమతో చేసిందని చెప్పి క్షమించేస్తారా? నేను అదే అంటున్నాను, చట్టరీత్యా ఇది నేరం కావచ్చు. ఏం చేస్తుంది చట్టం? మోరల్ గా మాట్లాడలేమో, చట్టం ఏం చేస్తున్నారు? పోలీసులు ఎదవలు అవుతున్నారు ఇక్కడ. ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన సెక్షన్లు, ఇష్టం వచ్చిన కేసులను పెడుతోంది. పోలీసులు వేస్ట్ అనుకుంటున్నా, ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు అన్ని ఫ్యాబ్రికేట్ చేసేసి తప్పుడు. ఇప్పుడు ఆ మస్తాన్ మీద పెట్టిన తప్పు కేసు ఫైనల్ గా అదేం లేదంట మస్తాన్కి. ఇప్పుడు ఆనంతటికి ఆమె 376 రేప్ కేసు పెట్టిన ఆమె మస్తాన్ సాయికి నాకు అటువంటిది ఏం లేదండి, మన ఇద్దరికి ఏమన్నా ఉందా అంటే ఆయన ఏం లేదండి. మరి ఆ సాక్ష్యాన్ని ఆయన డైరెక్ట్గా వాడుకోవచ్చు కదా. రేపు ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయి వెళ్ళి చూపిస్తే, ఆరు తెలుసు రాజ్ తరుణ్ పెట్టిన ఈ కేసు చూపిస్తే ఎవరైనా నమ్ముతారమ్మా? అమ్మాయి పెట్టిన కేసులు, ఆ అమ్మాయి పెట్టినవన్నీ తప్పుడు కేసులను తేల్చి పాడేరా పక్కన. అక్కడ తప్పుడు కేసులు పెట్టావు, ఇక్కడ తప్పుడు సాక్ష్యాలు చూపించావు, మరి ఇది మాత్రం నిజమని ఎట్లా నమ్మాలి? అసలు పోలీసు వ్యవస్థ మీద నీకు చట్టం మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు పోలీస్ స్టేషన్కి? అండ్ ఇంకొక మాట ఒక ఇంటర్వ్యూలో ఆవిడ అంది, ఏమండి అమ్మాయి అబ్బాయి ఈక్వల్,
ఆయనేమో అంతమంది అఫైర్లు పెట్టుకుంటే తప్పు లేదు, నేను పెట్టుకుంటే తప్పు వచ్చిందా? సరే నేను పెట్టుకున్నానే అంటున్నాడు, అయితే మరి ఆయన పెట్టుకుంటే తప్పులేదు, నేను పెట్టుకుంటే తప్పు కాదు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఆడికి నీతి లేదు, నాకు నీతి లేదు. ఓకే, మేమిద్దరు నీ దగ్గర న్యాయానికి వచ్చాం. ఒక దొంగ ఇంకో దొంగని కొట్టాడు అని చెప్పి నీ దగ్గర కంప్లైంట్కి వస్తే ఏం చేస్తారు? టైం వేస్ట్ ఆఫ్ సొసైటీ కదమ్మా. నేను అనేది ఇప్పుడు ఒక మంచి అమ్మాయికి అన్యాయం జరిగింది, లేకపోతే ఒక మంచి అబ్బాయికి అన్యాయం జరిగింది అన్నప్పుడు ఒకళ్ళ తరపున నిలబడి మనం మాట్లాడడంలో అర్థం. ఈ అమ్మాయి ఏముంటుంది? నేను దొంగనే, ఆడు దొంగే, మమ్మల్ని కలపండి. అరే దొంగల గురించి మాట్లాడడానికి ఆమె ఉన్నది మీడియా ఆర్ పోలీసులు, కోర్టులు. ఇది వినండి. మొన్న కూడా మాల్వి గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా పోలీసులకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. మరి ఉన్నిత్ రెడ్డి దొరికాడో లేదో తెలియదు, నేను అప్పుడు వీడియో చూశాను. ఉన్నిత్ రెడ్డి అనే ఆయన నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాము అని చెప్పింది. అదేదో దేవదాస్కి మళ్ళీ పెళ్ళైంది. అయితే ఏంటని నేను ఆ వీడియో చూసినప్పుడు పేరు ఈవిడిది కనబడలా, అన్విక అని కనబడింది. ఓకే, ఈవిడ మారు పేరు అన్విక అని పెట్టుకుంటుండే చాలాసార్లు. దీని గురించి ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ అక్కడ ఉన్నిత్ రెడ్డి పేరు ఎక్కడ కనబడలా హీరోగా. కానీ కనబడింది ఏంటంటే చింటూ అని కనబడింది. ఓకే, సో ఈవిడ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈ భూత్ పురాణ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, దాంట్లో మస్తాన్ సాయి అనే మనం చూస్తున్నాం. కానీ దాంట్లో నా చింటూ ఉన్నాడు, నా చింటూ నా కోసం ఏమన్నా చేస్తాడు అన్న మాటలు కూడా ఉన్నాయి మీరు గమనిస్తే. ఓకే, సో నేను అనుకునేది ఏంటంటే ఈ చింటూయే ఈ కాదు ఉన్నిత్ రెడ్డియా మీరు వెలికి చేసుకోవాలి అంటే నా దాని ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో బయటపడ్డ నిజం ఇది. సో యూ కెన్ టేక్ ఎ కాల్. ఓకే, రైట్ శేఖర్ భాష గారు, మొత్తం మీద రోజుకొక మలుపు, రోజుకొక కొత్త విషయం బయటపడుతుంది లావణ్య రాజ్ తరుణ్ కేసులో. సో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, ఫైనల్లీ ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది అయితే వెయిట్ చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.